నేతల హామీతో పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం 3 సెంట్లు ఇంటి జాగా సాధన కోసం సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు అన్ని మండల ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ధర్నా కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని సిపిఐ పార్టీ శ్రేణులు మొత్తం గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ఇల్లు లేని పేదలను గుర్తించి వారి వద్ద నుండి అర్జీలు పెట్టించే కార్యక్రమానికి సిపిఐ శ్రీకారం చుట్టినట్లు సిపిఐ తిరుపతి జిల్లా కార్యవర్గ సభ్యులు కేతారి రాధాకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలం నుండి వివిధ గ్రామాల నుంచి ఇల్లు లేని పేదలందరూ ఇళ్ల స్థలాల అర్జీలు చేతపట్టుకుని మండల కార్యాలయానికి చేరుకోవటం జరిగిందని, కాబట్టి పేదల సొంతింటి కల నెరవేర్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని, అందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో అర్బన్ ప్రాంతాలలో నివాసం ఉంటున్న ఇల్లు లేని పేదలకు 2 సెంట్లు ఇంటి జాగా, గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు లేని పేదలకు 3 సెంట్లు భూమి ఎన్నికల హామీలలో ఇచ్చిన విధంగా అమలు పరచాలని, లేని పక్షంలో ఎర్రజెండా నాయకత్వంలో పేదలందరినీ సమీక్షించి భూ పోరాటం చేసి పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యతను ఎర్రజెండా తీసుకుంటుందని అన్నారు. అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో రానివ్వకుండా చంద్రబాబు కూటమి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం కృషి చేయాలని, చిత్తశుద్ధితో ఇండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి వైఎస్ మణి, మండల పార్టీ సెక్రటరీ మోహన్ రెడ్డి, పార్టీ కార్యవర్గ సభ్యులు కార్తిక్, రజాక్, మురళి, బాను, సెల్వా, వినయ్ తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ 6 లో భాగంగా మనకు హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన తర్వాత 6 నెలలైనా కానీ వాళ్ళు పట్టించుకోని తరుణంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఏకాభిప్రాయంగా నిర్ణయం చేసింది. ఏమని, పట్టణంలో ఉన్న ప్రజలకి 2 సెంట్లు, గ్రామాల్లో ఉన్న వారికి 3 సెంట్లు ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఏమైంది? జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారనేసి ప్రశ్నించగా వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సంబంధాలు రాకపోవడంతో వాళ్ళు నిరాకరించడంతో, మొండి చేయి చూపించడంతో భారత కమ్యూనిస్టు పార్టీ ఈ రోజు నిర్ణయం చేసింది. గత జనవరి నుంచి మనం ఇది పోరాటాలు దశల వారీగా చేసి జనవరి 1 నుంచి 9వ తేదీ వరకు 8వ తేదీ వరకు పట్టణాల్లో ఇల్లు లేని వాళ్ళకందరికీ ఇల్లులు రాసి ప్రతి ఆర్డీఓ ఆఫీసు, జిల్లాలోని ప్రతి ఆర్డీఓ, మన రాష్ట్రంలోని ప్రతి ఆర్డీఓ ఆఫీసులో 9వ తేదీ, జనవరి 9వ తేదీ పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు దిగు వచ్చిన కూటమి ప్రభుత్వము అప్పటికప్పుడే కేబినెట్ అత్యవసర సమావేశం జరుపుకునేసి పేదలకి మేము ఇంటి స్థలాలు ఇచ్చేదానికి అంగీకారం తెలియజేసి ఒక రెవల్యూషన్ స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పుడు స్టార్ట్ చేసింది మీరు మళ్ళీ ఇక్కడ ఇల్లు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇల్లు ఇవ్వాలి. ఈ రోజు మనం పట్టణంలోకి, గ్రామాల్లోకి వెళ్తే 4 ఇండ్లు ఉంటాయి, 3 ఇండ్లు ఉంటాయి, 4 అంతస్తులు ఉంటాయి, 2 అంతస్తులు ఉంటాయి. మీకు ఎవరికైనా ఇల్లు ఉన్నాయా? ఆ ఇల్లు లేని పేదల్ని మేము గుర్తిస్తాం. సిపిఐ ఆధ్వర్యంలో ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గత ప్రభుత్వం ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు చూపించలేదో వాళ్ళందరూ కూడా 2 సెంట్లు, 1.5 సెంట్ల నుంచి 3 సెంట్లు, 1 సెంటు నుంచి 2 సెంట్లు ఇస్తారని చెప్పని గత ప్రభుత్వంలో ఇచ్చాడండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అది తప్పు. మనుషుల నివాసులకి యోగ్యతలైనటువంటి పుస్తకాలు ఇచ్చి ప్లేసులు కేటాయించారు. మా కూటమి ప్రభుత్వం వస్తే మేము రూరల్ మండలంలో అయితే 3 సెంట్లు ఇస్తాం, అర్బన్ మండలంలో 2 సెంట్లు ఇచ్చి పేదవాళ్ళు ఎవరైతే ఇల్లు లేకున్నారో అందరికి ఇల్లు స్థలాలు ఇస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ 9 నెలలు కావస్తున్నా ఇదిగో ఇస్తాం, అదిగో ఇస్తామని చెప్పి కల్లాపం చేస్తున్నది. మన గత నెలకు ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి స్థలాల కోసం పోరాటం తీసుకున్నాం. ఆ పోరాటంలో రాష్ట్రం అన్ని జిల్లాల్లో ఇళ్ల స్థలాల పోరాట కమిటీ ఏర్పాటు చేసుకొని దాని ద్వారా నిరుపేదలైనటువంటి ఇల్లు లేని పేదలకి అందరూ కూడా ఇళ్ల స్థలాలు అని చెప్పని ఒక పోరాట కమిటీ తీసుకొని దాని ద్వారా మనం ఈ కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం.